కీళ్ళ వాతం, కీళ్ళ అరుగుదల. మీ జాయింట్‌లో నొప్పి దేనివల్ల వస్తుందో ఎలా తెలుసుకోవాలి? రెండింట్లోనూ జాయింట్ పెయిన్ ఉంటుంది. రెండింట్లోనూ జాయింట్ స్టిఫ్‌నెస్ ఉంటుంది. కీళ్ళ వాతం అయితే అదొక ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటే ఇన్‌ఫ్లమేటరీ కండిషన్. కీళ్ళ అరుగుదల అనుకోండి కార్టిలేజ్ అరిగిపోవడం వల్ల వస్తుంది. రెండింటికి ట్రీట్మెంట్స్ డిఫరెంట్. 4 ఎస్‌లు గుర్తించుకోండి. సిమెట్రికల్ అంటే శరీరానికి రెండు వైపులా జాయింట్స్‌లో నొప్పొస్తుందా? స్మాల్ జాయింట్స్, రిస్ట్ జాయింట్, హ్యాండ్స్‌లో ఉండే చిన్న చిన్న జాయింట్స్, ఫీట్‌లో ఉండే చిన్న చిన్న జాయింట్స్ అంటే నాన్ వెయిట్ బేరింగ్ జాయింట్స్‌లో నొప్పొస్తుందా? సిస్టమిక్ ఫీచర్స్ అంటే ఈ నొప్పులతో పాటు అలసట, తరచుగా జ్వరం రావడం, సాయంత్రం పూట జ్వరం రావడం లాంటివి జరుగుతున్నాయా? స్టిఫ్‌నెస్ మార్నింగ్ ఎక్కువ ఉంటుందా? అది యూజువల్‌గా కీళ్ళవాతం అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల వచ్చే నొప్పి. అది కాకుండా వెయిట్ బేరింగ్ జాయింట్స్ ముడుకులో కానీ, హిప్ జాయింట్‌లో కానీ, స్పైన్‌లో కానీ వచ్చే నొప్పి యాక్టివిటీ తర్వాత ఎక్కువ వస్తుంది. 50 సంవత్సరాల వయసు కంటే ఎక్కువ ఉన్న వాళ్ళలో వస్తుంది. ఇలాంటి నొప్పి అయితే అది కీళ్ళ అరుగుదల వల్ల వచ్చే నొప్పి. సో, మీ నొప్పి ఎటువంటి నొప్పి, దేనివల్ల వచ్చిందో తెలుసుకోవాలంటే పెయిన్ ఫిజిషియన్‌ని సంప్రదించండి. ఎందుకంటే 2 కండిషన్స్ కూడా ట్రీట్మెంట్ చాలా అవసరం. లేకపోతే 2 ముదిరి చాలా ఇబ్బంది పడతాయి.